హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ స్వీట్ తిన్నారా అండి? మార్కెట్కి వెళ్ళి సగం గుమ్మడికాయ ముక్క తీసుకొచ్చారండి. ఆ గుమ్మడికాయ ముక్కని ఇప్పుడు మనం బెల్లం వేసి స్వీట్ చేసుకుందాం. ఈ సైజు ముక్కలు కట్ చేసుకుందాం. నీకు చాలా ఇష్టం అని తెచ్చారు గుమ్మడికాయ స్వీట్ తింటామని. ముందు ఒడియాల తర్వాత పెట్టుకుందాం. ఇది స్వీట్ చేసుకొని బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని ఒడియాలు పెట్టుకుందాం, సరేనా? అంటే ఒక 2 స్పూన్లు ఉంటుంది నెయ్యి కదా. అద్దరిపోయిందండి. ఈ గుమ్మడికాయని మార్కెట్ నుంచి తెచ్చారండి. సగం ముక్క కట్ చేయించుకొని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఇది నేను ముక్కలు కట్ చేస్తానండి. కొంచెం పైన కడిగి కట్ చేద్దాము. ఫస్ట్ తొడెని తీసుకుందాము. తొడెని తీసి ముక్కలు కట్ చేసుకుందాం. ఈ గుమ్మడికాయని పొట్టు కూడా తీసుకుంటారండి కొంతమంది, కానీ నేను పొట్టు తీయట్లేదు. ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుందామన్నీ. గుమ్మడి పండు ఇంకా ఎర్రగా వండిద్దండి. అట్లా ఎర్రగా వండిన గుమ్మడి పండు ఇంకా చాలా బాగుంటుందండి. ఇది ఒక మాదిరిగానే వండింది, కానీ దీని వడియాలు కూడా పెట్టుకుంటారండి. బూడిద గుమ్మడికాయ వడియాల కంటే ఈ వడియాలు ఇంకా చాలా బాగుంటాయి. నీకు చాలా ఇష్టం అని తెచ్చారు గుమ్మడికాయ స్వీట్ తింటామని. ముందు ఒడియాల తర్వాత పెట్టుకుందాం. ఇది స్వీట్ చేసుకొని బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని ఒడియాలు పెట్టుకుందాం, సరేనా? చిన్న ముక్కలు కట్ చేసి మూట కట్టి నీరంతా పోయినాక ఒడియాలు పెట్టుకుందాం, సరేనా? అమ్మ అయిపోయిందమ్మా ముక్కలు కట్ చేయడము. ఇంకా ఈ పొయ్యి మీద పెట్టి వండుకుందాము. ఇక అమ్మ వెళ్దామా కిచెన్లోకి. దీనికి సరిపడా బెల్లం వేసుకుందాము. చూసారు కదా ముక్కలు ఎన్ని ఉన్నాయో. ఇక చూడండి, ఈ ముక్కలకు సరిపోను. ఇక ఈ బెల్లం వేసుకుందాము. బెల్లము చిన్న చిన్నవి ఉంటాయి కదండి మనకి, చిన్న బిల్లల్లాగా ఉంటాయి చూడండి, స్పేర్ బెల్లం అంటారు. అది ఒకటి కట్ చేశానండి నేను. తీపి తినని వాళ్ళు ఉంటే తగ్గించుకోవచ్చు. ఇందులోనే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందామండి. మూత పెట్టి స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని పొయ్యిని మనము సిమ్ములో పెట్టుకోవాలండి. చాలా స్లోగా పెట్టుకోవాలి. మంట స్లోగా పెట్టుకొని మధ్య మధ్యలో ఇట్లా ముక్కలు చిదిరిపోకుండా తిప్పుకుంటూ మగ్గనియ్యాలి. ఒక 20 నిమిషాల దాకా మగ్గనిద్దాం. అలా ఏంటి గగన అమ్మమ్మ ఏం చేస్తుంది? గుమ్మడికాయ స్వీట్. వినాయకుడు పాట చెప్పు. శిలశిల గణపతి శిండలకేశం శిలిషి గణపతి బల్మశలీలం. ఋషి ఋషి గణపతి ఏంటి? యజ్ఞ సమానం. గణపతి పద్మశరీరం. జయ జయ గణపతి దివ్య నమస్తే. చూసారు కదండి వినాయకుడు పాట ఎలా పాడిందో. మనవరాలు అన్ని పాటలు పాడుతుందని చక్కగా నేర్చుకుంటుంది. మరి గుమ్మడికాయ ముక్కలు అంటే కూడా తనకి ఎంతో ఇష్టం అనమాట. మధ్య మధ్యలో తిప్పుతా ఉన్నామమ్మా. ఇది ఉడికిందేమో చూద్దాం. ఇంకా దగ్గరకు వచ్చింది చక్కగా. ఇప్పుడు టేస్ట్ కోసం ఒక చిటికెడ కళ్ళుప్పు వేద్దాము. ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చింది, చూసారు కదా తీగల్లే. ఇప్పుడు బంద్ చేద్దాం. ఇక గుమ్మడికాయ ఇలా ఈ రకంగానే స్వీట్ కాకుండా ఇంకొక రకంగా స్వీట్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోలో అది కూడా చూపిస్తానండి. ఈ చల్లారాక బౌల్లోకి తీసుకుందామండి.
చూసారు కదండి గుమ్మడికాయ స్వీట్ మనం ఎలా తయారు చేసుకున్నామో. చూడండి మా మనవరాకు ఇష్టమైన గుమ్మడికాయ స్వీట్ తింటానే ఉందండి. అమ్మ ఎలా ఉంది? బాగుంది కదా. మీరు కూడా మీ పిల్లలకు మరి ఇలా స్వీట్ తయారు చేసి పెట్టండి. గుమ్మడి పండు తెచ్చి, ఇందులో కూడా పోషకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా చాలా మంచిది. మరి మీరు కూడా టేస్ట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. అద్దరిపోయిందండి. అబ్బా.